సార్ లోకేష్ గారి యువగళం పాదయాత్ర ఆల్మోస్ట్ ముగింపు దశకైతే చేరుకుంది. మరి ఈ యువగళం పాదయాత్ర ద్వారా ఆయన సాధించింది ఏంటి? దీనివల్ల ఈ తెలుగుదేశం పార్టీకి కానివ్వండి వచ్చే ఎలక్షన్స్లో ఏమైనా ఉపయోగం ఉందంటారా? మీరేం చెప్తారు ఈ యువగళం పాదయాత్ర గురించి? ఒక్క విషయం అండి, ముందు లోకేష్ బాబు గారు యాత్ర ప్రారంభించబోయే ముందు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి మాజీ మంత్రి అవును ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన పాల్గొనలేదు. మొన్న మంగళగిరిలో పోటీ చేశాడు, ఓడిపోవడం కూడా జరిగింది. అంటే ఆ ఎన్నికలప్పుడు కూడా తన నియోజకవర్గం కాకుండా అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ అతను పర్యటన చేయడం కూడా జరిగింది. వాస్తవంగా చూసుకుంటే ఆయన ప్రజలతోటి మమేకమైంది తక్కువ. ఇప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీలో జరుగుతున్నటువంటి లోపాలు ఏంటి, ఎందుకు ఓడిపోయాము అనే విశ్లేషణ నాయకుల దగ్గర కంటే కూడా ప్రజల దగ్గరికి వెళిస్తేనే మనకు తెలుస్తుంది. అసలు లోపం ఎక్కడ ఉంది చూద్దాము, అసలు ప్రజలేమనుకుంటున్నారు అనే ఉద్దేశంతో ఆయన పాదయాత్ర మొదలుపెట్టాడు. నాయుడు గారు అబ్బాయిగా పాదయాత్ర ప్రారంభించాడు. ఆయన పాదయాత్ర ప్రారంభించేటప్పుడు ఇక్కడ ఒక విషయం గుర్తు తెచ్చుకోవాలి. లోకేష్ అనే వ్యక్తిని ముందుగా అతని ప్రతిభను గుర్తించింది వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే కావాలని ఆయన మొట్టమొదటి కూడా ఆయన వ్యక్తిత్వ హననం చేసుకుంటూ ఆయన మీద లేనిపోయిన అభాండాలు వేస్తూ పప్పని రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తూ ఆయన కించపరుస్తూ, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బాగా ఉన్నత చదువు చదివిన వ్యక్తి అతన్ని ఈ విధంగా అంటే రాజకీయాలకు దూరంగా ఉంటాడు, చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోయింది కాబట్టి ఇక తెలుగుదేశం పార్టీకి మార్గదర్శకులు ఎవరు ఉంటారన్న ఉద్దేశంతో మొట్టమొదటి నుంచి కూడా అతన్నే దృష్టి పెట్టుకొని అతని మీద దాడి చేయటం మొదలుపెట్టారు. ఒక రకంగా అది 2019లో వాళ్ళు విజయవంతం కూడా అయ్యారు, అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. సరే, ఇవన్నీ జరిగిన తర్వాత తను నిరూపించుకోవడం కోసం బయలుదేరినటువంటి యువగళం పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు సహజంగానే అందరూ కూడా సంబంధం లేని వ్యక్తి కాబట్టి ప్రజలతోటి 10 రోజులు చేస్తాడు, 15 రోజులు చేస్తాడు, అందుకంటే ఏం చేయగలడు అనే భావంతో రావడం కూడా జరిగింది. గతంలో చేసిన పాదయాత్రలాగా విరామాలు ఇచ్చి గురువారం నాడు ఇంటికి వెళ్ళిపోయి సోమవారం నాడు వచ్చే కార్యక్రమాలు కాకుండా నిరంతరం మాలు చేసుకుంటూ రావడం కూడా జరిగింది. తారకరత్న గారి కార్యక్రమాలు అప్పుడు ఒకసారి, తర్వాత అక్కడ ఎన్నికల నిబంధనలు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ కొన్ని రోజులు విరామం ఇవ్వటం, తర్వాత మహానాడు సందర్భంగా కొన్ని రోజులు విరామం ఇవ్వటం చేసుకుంటూ అతను బయలుదేరి వస్తూనే ఉన్నాడు. ఏ విధంగా అయినా సరే ఇతను పాదయాత్ర సాగనీయకూడదు అనే ఉద్దేశంతో మొట్టమొదటి నుంచి కూడా అతను ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాడో అనే విషయాన్ని వదిలేసి అతను పాదయాత్ర సాగకూడదనే ఉద్దేశంతో ఆటంకాలు ఎన్నో కలగజేయటం కూడా జరిగింది. మాట్లాడేందుకు అవకాశం లేకుండా చేశారు, ముంచోని అందరికి కనపడే విధంగా స్టూలు కూడా లేకుండా చేసుకోవడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత అతను ఇంకొంచెం పట్టుదల పెరిగిన మాట వాస్తవం. ఆ రోజే చెప్పాడు, సాగదీస్తే పాదయాత్ర సాగనిస్తే, లేదంటే అడ్డుకుంటే మాత్రం దండయాత్ర అన్నాడు. అలాగనే వైఎస్ఆర్సీపీ మీద దండయాత్ర మొదలుపెట్టాడు. దానివల్ల 2 ఉపయోగాలు జరిగినాయి. ఒకటి, తెలుగుదేశం పార్టీకి ఉపయోగం జరిగింది. ఇప్పుడు దాకా మనం అనుకుంటున్నటువంటి లోకేష్ బాబు వేరు, ఇప్పుడు ఈ లోకేష్ బాబు వేరు, మనం అనుకున్నది చాలా తప్పు అని చెప్పి ప్రజలకు అర్థమయ్యే విధంగా అతను నిరూపించుకున్నాడు. రెండవది, తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులో ఒక మార్గదర్శకుడు మనకు దొరికాడు. కార్యకర్తల గురించి క్షుణ్ణంగా అర్థమైన వ్యక్తి, ప్రజల్లో మమేకమవుతున్న విధానం, అతను మాట్లాడే విధానం, అలాగే సమస్యల గురించి అతను ఎవరైనా ఏకోరు పెట్టినప్పుడు దానికి ఇచ్చే సమాధానం, ఇవన్నీ అందరినీ మంత్రముగ్ధులు చేసిన మాట మాత్రం వాస్తవం. అట్లా చేసుకుంటూ వస్తూనే కాకుండా ఇంకో ఉపయోగం ఏం చేశాడు అంటే, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, లేకపోతే వాళ్ళ గతంలో వాళ్ళ మంత్రివర్గ సహచరులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, అంతకుముందు ఆయన 9 సంవత్సరాలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ అనగా టైంలో కావచ్చు, వాళ్ళు ఏం చేశారో ప్రజలకు చెప్పుకోవడంలో వాళ్ళు వెనకబడిపోయారు. వాళ్ళు ఏకాడికి ప్రత్యర్థుల దాడులను తిప్పికొట్టడమే సరిపోయిందే తప్ప వాళ్ళు ఏం చేశారో, ఎన్ని మంచి పనులు జరిగినాయో, ప్రజలకు ఏం ఉపయోగం జరిగినాయో వాళ్ళు చెప్పుకోలేకపోయారు. అవన్నీ ఇతని పాదయాత్రలో తీసుకొచ్చిన పరిశ్రమల గురించి కావచ్చు, నీటిపారుదల సంబంధించినటువంటి పురోగతి గురించి కావచ్చు, గ్రామాల్లో జరిగిన అభివృద్ధి కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ దాని గురించి జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, ఉద్యోగ కల్పన ఎంతమందికి వచ్చింది కావచ్చు, వివరంగా విడమర్చి అందరికి అర్థమయ్యే రీతిలో ఏ ప్రాంతంలో ఏమేమి జరిగినాయో సెల్ఫీ ఛాలెంజీలు చేసుకుంటూ, అలాగే స్థానిక శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళ అవినీతిని ఎండగడుతూ సాక్ష్యాధారాలతోటి అతను మాట్లాడే విధానం అందరిని ఆకట్టుకుంది. ఆకట్టుకున్నప్పుడు చిత్తూరు జిల్లాలో ఒక రకంగా జరిగింది. అంటే ఒక రకంగా అంటే చాలా తక్కువగా జరిగినట్టయితే నా దృష్టిలో. అది మొదలుపెట్టిన కాడి నుంచి చాలా అద్భుతంగా
అంటే ఈ యువత, ముఖ్యంగా యువత, మహిళలు, రైతులు వాళ్ళు లోకేష్ బాబు చెప్పే ఎంత వాస్తవాలని గుర్తించి అతనికి ఎక్కడ పెట్టినా నీరాజనాలు రావటం మొదలుపెట్టారు. అది మహా ఉధృతంగా ఇలా పీఠాలు కదిలే విధంగా అతని దాడి కొనసాగేసరికి ఒకసారి ఉలిక్కి పట్టడం కూడా జరిగింది. ఓకే. అయినా సరే వాళ్ళు చేయాల్సినవి చేస్తున్నారు, రెచ్చగొట్టే విధానాలు చేస్తున్నారు. అయినా సరే ఎక్కడ వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్తూనే ఉన్నాడు. విజయవంతం అయ్యాడు. నాయుడు గారు అబ్బాయి నాయకుడు అయ్యాడు. ఇది ఒక మంచి పని చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసుకోలేంది వైఎస్ఆర్సీపీ వాళ్ళ పుణ్యమాని, జగన్ గారి పుణ్యమాని లోకేష్లో ఇంత ప్రతిభావంతుడు ఉన్నాడని చెప్పని ప్రజలందరికీ తెలిసింది. ఇది అతని పాదయాత్ర ద్వారా అతను నాయకుడిగా నిరూపించుకున్నాడు. రెండోది అంటే సమస్యలు, ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు దాకా క్షేత్రస్థాయిలో అతని పర్యటన జరగలేదు కాబట్టి క్షేత్రస్థాయిలో రైతు సమస్య ఏంటి, రజకుల సమస్య ఏంటి, మత్స్యకారుల సమస్య ఏంటి, లేకపోతే వివిధ ఉత్పత్తి రంగాలకు సంబంధించిన సమస్యలు అంటే ఏం కావచ్చు, లేకపోతే కుల వృత్తి పరంగా జరుగుతున్న సమస్యలు ఏంటి, రైతుల సమస్యలు ఏంటి, మహిళల సమస్యలు ఏంటి, యువత యొక్క సమస్య ఏంటి అనే విషయాల్లో అతను ఇచ్చిన వివరణ, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానం అందరినీ ఆకట్టుకోవడం కూడా జరిగింది. అదేదో పేపర్లు చూసుకోనో అట్లా చేయలేదు కదా. అతను ఏమనుకుంటున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు, కొన్ని విషయాల్లో అతని వల్ల కానివి, ఈ నా పరిధి ఇది, దాని గురించి నేను క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత మీకు మాట్లాడతాను, అప్పుడు దాకా దాని గురించి నేను పరిశోధిస్తానే తప్ప నేను మీకు ఎలాంటి హామీ ఇవ్వలేనని చెప్పని అతను చెప్పిన విధానం కూడా ప్రజలకు నచ్చింది. రెండోది, తన ప్రభుత్వం వస్తే 20 లక్షల మంది యువకులకి ఉద్యోగ కల్పన కల్పిస్తాననేది ముఖ్యంగా యువకులు బాగా నమ్మారు. కారణం ఏంటంటే గతంలో 5,60,000 మంది ఉద్యోగాలు ఇవ్వటం, ఆయన అంకెలతో సహా పరిశ్రమలను చూపించటం, ప్రత్యక్షంగా వీళ్ళందరికీ అర్థమైపోవటం. ఈరోజు ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కూడా ఒక నిమిషంలో అందరికీ అందుబాటులోకి వస్తుంది కదా సమాచారం. దానివల్ల అందరికీ తెలిసిపోవడం వల్ల ఎక్కడికక్కడికి ఒక నియోజకవర్గాన్ని నుంచి ఒక నియోజకవర్గం జనాదరణ బాగా పెరిగి విపరీతంగా అది ఎట్లా ఉంది అంటే దాన్ని ఎలా అడ్డుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో, రెండోది ఓ పక్క నుంచి చంద్రబాబు నాయుడు గారు, ఓ పక్క నుంచి పవన్ కళ్యాణ్ గారు ముప్పేట దాడిని చూసి తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ నిర్బంధం చేయటం, దాని మీద అభియోగాలు మోపటం, ఆధారాలు లేని అభియోగాలు మోపటం, అంతమంది 2,13,000 మంది విద్యార్థులకి తర్ఫీదు ఇచ్చినటువంటి ఆ సంస్థకు సంబంధించి అభియోగాలు మోపటం, వారిని కాపాడుకునే ఉద్దేశంతో, న్యాయ పోరాటం చేసే ఉద్దేశంతో ఆయన విరామం ఇవ్వటం కూడా జరిగింది. ఓకే. తిరిగి ఇప్పుడు ప్రారంభించి కొన్ని రోజులు మాత్రమే చేయాలి, ఎందుకంటే ఎన్నికల సమయం దగ్గర పడుతుంది కాబట్టి రేపు పొద్దున మళ్ళీ ఆ భుజస్కంధాల మీద వేసుకొని పార్టీ పునర్నిర్మాణం గురించి కూడా ఆయన ఆలోచించుకోవాలి కాబట్టి దాని దృష్టిలో విరామం ప్రకటించబోతున్నారు. ఇప్పుడుతోటి పాదయాత్రకి ముగింపేది. ఓకే. ఈ భోగాపురంలో జరిగే చివరి సభతోటి ముగింపే పలుకుతున్నారు కాబట్టి పాదయాత్ర ఆయన అనుకున్న లక్ష్యాన్ని అయితే సాధించాడు. ప్రజల్లో లోకేష్ అనే వ్యక్తి సమర్థుడు, మనం ఎన్నాళ్ళు మనం అనుకున్నది తప్పు కాబట్టి మనకు ఒక భవిష్యత్ ఆశాకిరణం అనే ఉద్దేశంతో అటు రైతులు, మహిళలు, యువకులు కూడా ముందుకొచ్చి భుజాన్ని వేసుకొని అతన్ని నడిపించుకుంటూ వెళ్తున్నారు. ఓకే.